ఏమయ్యా ఇంత లేటు? మన స్టాఫ్ మొత్తాన్ని పిలు. భరణి తీసుకో. మిమ్మల్ని చూస్తుంటే మీరు చాలా మంచివారిలే కనిపిస్తున్నారు. కానీ మీ అన్నయ్య ఏంటమ్మా తన భార్యను అంతలా తిడుతున్నాడు? ఏంటి సార్ మీరు అనేది? మీ అన్నయ్య గురించే చెప్తున్నా. తన దగ్గర నుంచి ఫోన్ లాక్కుని ఈ ఊరి పేరు చెప్పమని నన్నే బెదిరిస్తున్నాడు. మీరు మాట్లాడింది ఎవరితో సార్? అరే ఇంత క్లియర్గా చెప్తున్నా మీకు అర్థం కావడం లేదా? మా అన్నయ్యకి అసలు పెళ్ళే కాలేదు సార్. అవకపోతే మీ అన్నయ్య వల్లికి భర్తని ఎందుకు చెప్తాడు? ఏంటినా వల్లి అంటున్నారు? ఆ అమ్మాయి ఏమో చెప్పొద్దు సార్, భరణిని చంపేస్తాడని కూడా అరిచింది. అందుకే కదా చెప్పకుండా మీ ఇద్దరికి ఇక్కడ పెళ్లి చేస్తున్నాను. చెప్పు, ఫోన్ చేసి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పు. మీరు చేసిన మోసాన్ని నేను కళ్ళారా చూశాను. నేనెందుకు చెప్తాను? నేను చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? సార్ ఇందులో ఏదో మోసం ఉంది. ఒకసారి మా ఇంటికి ఫోన్ చేసుకోవచ్చా? ఇప్పుడు వద్దమ్మా, కొన్ని రోజులు ఆగండి. లేదు సార్, మా ఇంట్లో ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి సార్, ప్లీజ్. సరే అమ్మా, చేసుకో. చెప్పవా? చెప్పు, చెప్పవా? హలో అన్నయ్య. త్రిపుర, ఎక్కడున్నావమ్మా? నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకున్నావా? మీ ఇద్దరు కూడా పెళ్లి చేస్తాం. ఎక్కడున్నారో చెప్పండి. టిప్పు, టిప్పు, పెరియ బాబు మాటలు నమ్మద్దు. ఎక్కడున్నారో చెప్పద్దు. మీకు పెళ్లి చేయరు, మిమ్మల్ని బతకనివ్వరు. చెప్పొద్దు టిప్పు. వల్లి నేను చంపేస్తా. అన్నయ్య, వల్లి నువ్వేం చేయకు. మీరు దాని మాటలు విని రాకపోతే అది ఉండదు. చంపేస్తాను వల్లిని. వల్లి బ్రతకాలంటే మీరు రావాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,